ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఒక ప్రాజెక్ట్లో దేని సూపర్ బిల్డప్ ఏరియా అంటారు, ఏది బిల్డప్ ఏరియా, ఏది కార్పొరేట్ ఏరియా, డీటెయిల్గా చెప్పండి. ఒక ప్రాజెక్ట్ సపోజ్ ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే మీకు వాల్ లోపల ఉన్న ఏరియా అంటే మీ అపార్ట్మెంట్ లోపల ఏదైతే ఏరియా ఉందో వాల్స్ కాకుండా లోపల మీరు టైల్స్ వేసిన ఏరియా అవ్వచ్చు, బాత్రూమ్స్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ బాల్కనీస్, మీ రూమ్స్, మీ బెడ్రూమ్స్, టాయిలెట్స్, ఇంటర్నల్గా ఉండేది కార్పెట్ ఏరియా. బాల్కనీ అనేది కార్పెట్ ఏరియా, బాల్కనీ ఏరియా అనేది కార్పెట్ ఏరియా కాదు. ఓకే, కామన్ ఏరియా కార్పెట్ ఏరియా కాదు. ఓకే. సో కామన్ ఏరియా అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆ ప్రాజెక్ట్లో ఉన్న మీకు కారిడార్స్ అవ్వచ్చు, జనరేటర్ రూమ్కి ఇప్పుడు ఫెసిలిటీస్కి చేసిన అవ్వచ్చు, క్లబ్ హౌస్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఎంత అవుతాయి అని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్. ప్రాజెక్ట్ మొత్తం ఏరియా అంతా కలిపితే కామన్ ఏరియా ఎక్సెప్ట్ మీ రూమ్లు కాకుండా బయట ఉన్నదంతా కామన్ ఏరియా. అంటే లిఫ్ట్ స్పేస్ కావచ్చు, కారిడార్స్ అవ్వచ్చు, పార్క్స్ అయినా, క్లబ్ హౌస్ అవ్వచ్చు, పార్క్స్ అయినా, ఏదైనా బిల్డ్ అయినవి జనరేటర్ కి వాడిన స్పేస్ కానీ ఇట్లా ఉంటాయి కదా, వేరియస్ ఫెసిలిటీస్ కి వాడినవి, అవన్నీ కూడా మీకు కామన్ ఏరియా కింద. జాగింగ్ ట్రాక్ వేసారు, స్పోర్ట్స్ టెన్నిస్ కోర్ట్లు వేసారు, అది ఓపెన్ ఏరియా క్యాలిక్యులేషన్ రాదు. మళ్ళీ ఏది బిల్డ్ అయితే బిల్డ్ అయినాయి సూపర్ బిల్డప్ ఏరియా. దానికి మ్యాథమెటిక్స్ అనేది లేదండి ఎక్కడ. ఎవరు కూడా ఈ ఆర్కిటెక్ట్ కూడా సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ లోడింగ్ అనేది సరిగ్గా క్యాలిక్యులేషన్స్ ఎవ్వరు చేయట్లేదు. ఫస్ట్ ఇనీషియల్గా ప్రీ అప్రూవల్ దగ్గర 28% అంటారు, ఫైనల్గా అప్రూవ్ అయిన తర్వాత అంత చూస్తే అక్కడ 30 to 33% కామన్ ఏరియా లోడ్ అవుతుంది. సో అదనేది ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ బిల్డర్స్ అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీ ప్రతి బ్రోచర్లో, వెబ్సైట్లో కార్పెట్ ఏరియా అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి, బాల్కనీ ఏరియా మెన్షన్ చేయాలి, వాల్ ఏరియా మెన్షన్ చేయాలి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ కామన్ ఏరియాస్ కూడా ఏమేమి ఎంత సైజ్ అనేవి కంపల్సరీ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఫ్యూచర్లో వస్తుంది. ప్రస్తుతానికి లేకపోవచ్చు, కొందరు బిల్డర్స్ ఫాలో అవుతున్నారు, నేషనల్ లెవెల్ బిల్డర్స్ కానీ టాప్ లెవెల్ బిల్డర్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు రేరా గైడ్లైన్స్. బట్ వేరే వాళ్ళు డెఫినెట్గా చేయాల్సిందే మూవింగ్ ఫార్వర్డ్. 500 square yards అండ్ అబోవ్, 500 square meters అండ్ అబోవ్ ఎవరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ ఇవ్వాలి, రెరాకి ఇవ్వాలి, కస్టమర్ అడితే కస్టమర్కి ఇవ్వాలి.